చేయాలి అది తెలుసుకుంటున్నాను. సరే, ఇప్పుడు గ్రిడ్ లైన్స్ అంటే కొన్ని ఇప్పుడు యాక్సిస్ లైన్ అంటారు, రిఫరెన్స్ లైన్ అంటారు, సెంటర్ లైన్ అంటారు, కానీ రివిట్ లో గ్రిడ్ లైన్స్. సరే, ఎస్టర్డే నిన్న లాస్ట్ ట్యూటోరియల్ లో మనం ఇక్కడ కొన్ని లెవెల్స్ క్రియేట్ చేశారు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ ట్యూటోరియల్ లో కూడా మనం ఆ లెవెల్స్ ని ఫాలో చేస్తున్నాం. సరే, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని గ్రిడ్ లైన్స్ అసైన్ చేయాలి. సరే, ఇప్పుడు గ్రిడ్ లైన్స్ ని అసైన్ చేయాలంటే మనం ఒక డ్రాయింగ్ కావాలి, లేకపోతే మన దగ్గర ఏవైనా రిఫరెన్స్ డైమెన్షన్స్ ఉండాలి. సరే, ప్రతి ప్రాజెక్ట్ కి ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తున్నాను. సరే, గ్రౌండ్ ఫ్లోర్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను నా డ్రాయింగ్ ఏరియాని సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మీ డ్రాయింగ్ ఏరియాలో ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి, ఆరో మార్క్ ఉన్నాయి. అది బాక్సెస్, ఆరో మార్క్ అవి మనం ఎలివేషన్, ఈస్ట్ ఎలివేషన్, నార్త్, సౌత్ అండ్ వెస్ట్ ఎలివేషన్. సరే, ఇప్పుడు మనం ఏమైనా ఎలివేషన్ లో వెళ్ళాలంటే డ్రాయింగ్ ఏరియా నుంచి కూడా వెళ్ళొచ్చు. ఏదైనా ఎలివేషన్ ని క్లిక్ చేయండి, మనం ఆ ఎలివేషన్ లో వస్తాను. సరే, ఇప్పుడు నేను మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ ని క్లిక్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ క్లిక్ చేసిన తర్వాత గ్రిడ్ లైన్ కోసం ఆర్కిటెక్చర్ ట్యాబ్ ని కొట్టండి, క్లిక్ చేయండి. దాని తర్వాత డేటమ్ సెక్షన్ లో గ్రిడ్ లైన్ ని క్లిక్ చేయండి. గ్రిడ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర మోడిఫై ప్లేస్ గ్రిడ్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ లైన్ ఆప్షన్, సెకండ్ స్టార్ట్ ఎండ్ రేడియస్ ఆర్క్ ఆప్షన్, థర్డ్ ది సెంటర్ ఎండ్ ఆర్క్ ఆప్షన్, ఇంకా ఫోర్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, పిక్ లైన్. కానీ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అది కూడా ఈ ట్యూటోరియల్ లో కవర్ చేయాలి, పిక్ లైన్ ఆప్షన్. కానీ ఇప్పుడు బేసిక్స్ లో ఫస్ట్ వెళ్తాను. సరే, అందుకే మనం ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. మన ఫస్ట్ లైన్ నార్మల్ లైన్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సరే, నేను నార్మల్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి హారిజంటల్ లో కావాలి లేకపోతే వర్టికల్ లో కావాలి. నేను ఇక్కడ హారిజంటల్ లో అసైన్ చేస్తున్నాను. అసైన్ చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్ ని క్లిక్ చేయండి, దాని తర్వాత మీ మౌస్ కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీ గ్రిడ్ లైన్ క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం హారిజంటల్ లో అంటే ఎక్స్ యాక్సిస్ లో గ్రిడ్ లైన్ ని క్రియేట్ చేశాను. సరే, ఇప్పుడు ఆ గ్రిడ్ లైన్ ఆర్ యాక్సిస్ లైన్ ది రీనేమ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఈ ప్రాజెక్ట్ లో 11 చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు కొన్ని లెవెల్స్ గ్రిడ్ లైన్స్ ని క్రియేట్ చేశాను. సరే, ఇప్పుడు నేను ఈ గ్రిడ్ లైన్ ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ 1 వాల్యూ ఇస్తాను. సరే, 1 వాల్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇది గ్రిడ్ లైన్ ని ఎడిట్ చేయాలి. ఏమైనా డిస్టెన్స్ కావాలంటే ఎడిట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ గ్రిడ్ లైన్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇంకా 2 గ్రిడ్ లైన్స్ హారిజంటల్ యాక్సిస్ లో క్రియేట్ చేద్దాం. సరే, ఇప్పుడు హారిజంటల్ యాక్సిస్ లో, వర్టికల్ యాక్సిస్ లో గ్రిడ్ లైన్ క్రియేట్ చేయాలంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మీ స్క్రీన్ లో చూస్తే మీకు బ్లూ డాట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మనకి అలైన్మెంట్ చూపిస్తుంది. అంటే మా గ్రిడ్ లైన్స్ ఎండ్ పాయింట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అలైన్, అది చూపిస్తుంది. సరే, ఇప్పుడు నేను థర్డ్ గ్రిడ్ లైన్ కూడా కంప్లీట్ చేశాను. మీరు ఇప్పుడు స్క్రీన్ లో చూస్తే ఫస్ట్ వెన్ వి డ్రా గ్రిడ్ లైన్ మనకి 11 వాల్యూ వచ్చింది. ఆ 11 తర్వాత దానికి మనం ఎడిట్ చేశాను. ఆ ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రిడ్ లైన్ 2 వచ్చింది, థర్డ్ గ్రిడ్ లైన్ 3 వచ్చింది. సరే, సో ఏ వాల్యూ మనం ఇస్తాం ఫస్ట్ గ్రిడ్ కి, నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ లో ఆ వాల్యూనే వస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు y యాక్సిస్ ని తీసుకున్నాను ఇక్కడ. సరే, ఈ y వాల్యూలో 4 వస్తుంది, ఎందుకంటే మన లాస్ట్ గ్రిడ్ లైన్ 3 వచ్చింది కదా. ఈ 4 ని ఇప్పుడు ఎడిట్ చేయాలి. ఈ 4 కి నేను ఇప్పుడు ఏ చేస్తాను. సరే, హారిజంటల్ యాక్సిస్ లో న్యూమెరికల్ ఆర్డర్, వర్టికల్ యాక్సిస్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వెళ్ళి గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేస్తాను. సరే, ఆర్కిటెక్చర్ గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేసి రిమైనింగ్ గ్రిడ్ లైన్స్ ని కంప్లీట్ చేస్తున్నాను. ఒక 5 గ్రిడ్ లైన్స్ అసైన్, ఒక 4 గ్రిడ్ లైన్స్ అసైన్ చేయొచ్చు. సరే, 4 గ్రిడ్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోక్యాడ్ డ్రాయింగ్ నుంచి మనకి గ్రిడ్ లైన్స్ కాపీ చేయాలి. అది ఎలా చేయాలి? అది చేయాలంటే ఫస్ట్ మనం ఈ గ్రిడ్ లైన్స్ ని డిలీట్ చేస్తాం. సరే, ఈ గ్రిడ్ లైన్ ని డిలీట్ చేయాలి. సరే, ఈ గ్రిడ్ లైన్స్ ని డిలీట్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లో వెళ్ళండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత మన దగ్గర ఇక్కడ ఆప్షన్ ఉంది లింక్ యాడ్, అది క్లిక్ చేయండి. ఇంకా మీ DWG ఫైల్ అంటే మీ క్యాడ్ ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉంది ఆ ఫోల్డర్ కి వెళ్ళండి. నా ఫైల్ నా మై కంప్యూటర్ లో ఈ డ్రైవ్ లో ఉంది. నేను ఆ ఫోల్డర్ కి వెళ్ళి
ఒక డ్రాయింగ్ సెలెక్ట్ చేశాను. ఓపెన్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన డ్రాయింగ్ ఓపెన్ అవుతుంది. కానీ నేను ఆల్రెడీ డ్రాయింగ్ ఓపెన్ చేశాను. సరే, ఓపెన్ చేశాను కానీ దాన్ని అన్లోడ్ చేశాను. ఆ డ్రాయింగ్ ని మళ్ళీ రీలోడ్ చేయాలంటే మేనేజ్ లింక్స్ లో వెళ్ళండి, క్యాట్ ఫార్మాట్ లో క్లిక్ చేయండి, ఆ డ్రాయింగ్ ని క్లిక్ చేసి మళ్ళీ రీలోడ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. రీలోడ్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ డ్రాయింగ్ ఇనిషియలైజ్ అయిందని నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం డ్రాయింగ్ రీలోడ్ అయిన తర్వాత ఓకే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నది క్యాట్ డ్రాయింగ్. క్యాట్ డ్రాయింగ్ అంటే దానికి మేము ఎడిట్ చేయను. వి కాంట్ ఎడిట్ దిస్ డ్రాయింగ్ ఇన్ రివిట్. కానీ ఆ డ్రాయింగ్ ని రిఫరెన్స్ లాగా యూజ్ చేసి గ్రిడ్ లైన్స్ కాపీ చేయొచ్చు, కాలమ్ ని రిఫరెన్స్ లైన్స్ కాపీ చేయొచ్చు, ఫుట్టింగ్ రిఫరెన్స్ లైన్, బీమ్ రిఫరెన్స్ లైన్, అవన్నీ రిఫరెన్స్ లాగా కాపీ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ ని యూజ్ చేయాలంటే, కాపీ చేయాలంటే మనం మన ఇంపార్టెంట్ ఆప్షన్ పిక్ లైన్ ఆప్షన్ ని యూజ్ చేయాలి. సరే, ఆ పిక్ లైన్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ మన ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వెళ్ళాలి కదా. ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత డేటమ్ సెక్షన్ లో గ్రిడ్ లైన్ ని క్లిక్ చేయండి. కానీ గ్రిడ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఫోర్త్ ఆప్షన్ పిక్ లైన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోకాడ్ డ్రాయింగ్ మీద వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ లో చూస్తే నేను ఏదైనా గ్రిడ్ లైన్ మీద నా కర్సర్ ని పెడితే ఆ లైన్ హైలైట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ హైలైటెడ్ లైన్ ని క్లిక్ చేస్తే మనకి గ్రిడ్ లైన్ క్రియేట్ అయింది. డైరెక్ట్ గా సేమ్ డైమెన్షన్ తో క్రియేట్ అవుతుంది, కానీ నేమ్ మాత్రం, పేరు మాత్రం డిఫరెంట్ వస్తుంది. సరే, ఇప్పుడు క్యాట్ డ్రాయింగ్ లో A-G ఉంది అండ్ మన రివిట్ గ్రిడ్ లైన్ లో E ఉంది. నేను ఇప్పుడు ఈ గ్రిడ్ లో ఈ లైన్ ని A చేస్తాను. సరే, దాని తర్వాత నేను సెకండ్ గ్రిడ్ లైన్ ని సెలెక్ట్ చేస్తాను. సెకండ్ లైన్ గ్రిడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ ఆ ప్రాసెస్ ని ఫాలో చేయండి. పిక్ లైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, ఇంకా రిమైనింగ్ 6 గ్రిడ్ లైన్స్ ని కాపీ చేయండి. ఇలాంటి మన హారిజంటల్ యాక్సిస్ లో 7 గ్రిడ్ లైన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు వర్టికల్ యాక్సిస్ లో గ్రిడ్ లైన్ ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ లైన్ క్లిక్ చేయండి, కానీ ఇప్పుడు మన వర్టికల్ యాక్సిస్ లో ఇక్కడ న్యూమెరికల్ ఆర్డర్ ని ఫాలో చేస్తాను. సరే, 1 నంబర్ ఇవ్వండి, దాని తర్వాత సెకండ్ లైన్ క్లిక్ చేయండి, థర్డ్ వన్, ఫోర్త్ వన్ క్లిక్ చేయండి, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, ఇంకా సెవెంత్ వన్, లాస్ట్ లైన్ ని క్లిక్ చేయండి. సో ఇలాంటి దీంతో మన క్యాట్ డ్రాయింగ్ నుంచి మనం యాక్సిస్ లైన్ ని కాపీ చేశాను. ఇప్పుడు క్యాట్ డ్రాయింగ్ లో గ్రిడ్ కి రివిట్ గ్రిడ్ లైన్స్ లో ఏ డిఫరెన్స్ ఉంది అది చూడాలంటే మనం ఫస్ట్ మన గ్రిడ్ లైన్స్, రివిట్ గ్రిడ్ లైన్స్ ని ఒక సైడ్ మూవ్ చేస్తాను. సరే, సైడ్ మూవ్ చేసిన తర్వాత మనం డిఫరెన్స్ చూడొచ్చు. సరే, ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్న డ్రాయింగ్ ఇది రివిట్ లో డ్రా చేసిన రివిట్ తో గ్రిడ్ లైన్స్, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న అది ఆటోకాడ్ డ్రాయింగ్. 2 డ్రాయింగ్స్ లో ఏం డిఫరెన్స్ లేదు, డైమెన్షన్స్ కూడా సేమ్ ఉంది, రిఫరెన్స్ పాయింట్ కూడా సేమ్ ఉంది, ఓన్లీ గ్రిడ్ లైన్ నేమ్ ఇస్ డిఫరెంట్, కానీ అన్ని మాత్రం డిస్టెన్స్ అవన్నీ మాత్రం సేమే ఉన్నాయి. సో దీంతో మనం గ్రిడ్ లైన్స్ క్రియేట్ చేయాలని ప్రాసెస్ కంప్లీట్ అయింది. సరే, మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది గ్రిడ్ లైన్ లో క్రియేట్ చేసినప్పుడు,